మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే దసరా విజయదశమి పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుర్గామాత ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో వద్దన్నా డబ్బే డబ్బు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు దుర్గాదేవి తన భక్తురాలి కోసం సాధారణ మనిషిగా ఆమె ఇంటికి ఎలా వచ్చింది, వచ్చి ఏం చేసిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారే ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తారు. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనేక శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలోని వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతని భార్య అన్నపూర్ణమ్మ ఎంతో గుణవంతురాలు, దుర్గాదేవికి గొప్ప భక్తురాలు. ఆమె ప్రతిరోజు దుర్గాదేవిని పూజించేది. అమ్మవారి మీద అన్నపూర్ణమ్మకు ఉన్న ప్రేమ అంతా ఇంత కాదు. అన్నపూర్ణమ్మకు 2 కుమారులు. ఆ 2 ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉన్నారు. కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టుగా ఇంటికి వచ్చిన వారందరినీ ఎంతో ఆదరించేది. ఏ సమయంలో వచ్చినా అతిథినైనా సరే భోజనం పెట్టకుండా పంపేది కాదు. భార్య భర్తలిద్దరికీ దయాగుణం ఉండటం చేత ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటు అనేది ఉండేది కాదు. ఏదైనా సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపేది. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేసింది. అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంది. ఊరిలోని వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చాడు. 2 మాసాలు వాడినా అంత ప్రయోజనం లేకపోయింది. అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకొని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది. మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెట్టేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది. ఈ కాలు నొప్పి రావటంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరటిలో బావి దగ్గరకు వెళ్ళటం కష్టంగా ఉంది. ఏదో అలాగే నెట్టుకు వస్తుంది. ఇలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకటిలో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడిపోయింది. అక్కడితో కాలు చాలా నొప్పి చేసింది. వైద్యుడు వచ్చి చూసి 2 నెలలు మంచం మీదనే ఉండాలన్నాడు. అన్నపూర్ణమ్మకు ఏమాత్రం పాలు పోలేదు. ఇలా మంచం మీద పడితే ఇంట్లో పనిచేసేది ఎవరు? భర్తకు, కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతుంది. జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని ఎంతో బాధపడింది. భర్త ఆమెను ఊరడించి తాను మడికట్టుకుని నైవేద్యం పెడతానని అన్నాడు. కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కానీ వంట చేయటం తన వల్ల కాలేదు. పనులన్నీ చేసుకుని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యమయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ అమ్మవారిని తన బాధ నుంచి త్వరగా బయటపడేయమని వేడుకుంది. ఒకనాడు ఉదయం భర్త, పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాల వయసు గల పిల్ల వీరి ఇంటికి వచ్చింది. అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మా నీవు, ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో, అమ్మా నేను పక్క ఊరిలో ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిదాన్ని చేసి ఎటో దూర దేశాలకు వెళ్ళిపోయారు. నాకెవ్వరూ దిక్కులేరు. మీరు కాస్త ఆశ్రమిస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంటనే ఉంటాను అని అన్నది. అన్నపూర్ణమ్మకు ఆ పిల్లను చూసి జాలి కలిగింది. ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్న ఆ పిల్లను ఇక్కడే ఉండవచ్చునని చెప్పింది. భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు. ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకుని వంట చేసేది. అమ్మవారికి నైవేద్యం పెట్టేది. అందరూ నిద్రలేచేటప్పటికే వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది. అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావలసిన క్షణంలో తెచ్చి ఇచ్చేది. కాలుకు రోజు మందు రాసేది. వేళకు మంచం వద్దకు భోజనం తెచ్చి ఇచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోయింది. నెల రోజులలోనే అన్నపూర్ణమ్మ ఎంతో కోలుకుంది. నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవటం మొదలుపెట్టింది. ఆ బాలిక వచ్చిన వేళ విశేషం వలనే ఇదంతా జరిగిందని తలచింది. ఒకరోజు రాత్రి అన్నపూర్ణమ్మ భర్తతో ఈ బాలికను ఎప్పటికీ మన వద్దే ఉంచుకుని ఆమెకు మనమే పెళ్లి చేద్దాం అని అన్నది.
భర్త అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోయింది. నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో దుర్గాదేవి ప్రత్యక్షమై ఇలా అన్నది, అన్నపూర్ణమ్మ, నేను దుర్గను. ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యం రక్షిస్తూ ఉంటాను. నీవంటే నాకెంతో అభిమానం. అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను. నీవు పూర్తిగా కోలుకున్నావు. ఇక నేను రేపు ఉదయం నుంచి మీకు కనబడను. మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం నన్నెంతో ఆనందింపచేసింది. మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉంటారు అని చెప్పి మాయమైపోయింది. మరునాడు నిద్రలేవగానే కలలో చెప్పినట్టుగానే ఆ బాలిక కనబడలేదు. అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోయింది. ఓ దుర్గామాత, నీ చేతనే సేవ చేయించుకున్నానా తల్లి? నీ వర్చస్సు చూసైనా నిన్ను గుర్తుపట్టలేకపోయానే. ఎంతటి మూర్ఖురాలిని! సృష్టి మొత్తం నీ సేవకై పరితపిస్తూ ఉంటే నీవు వచ్చి నాకు సేవ చేశావా తల్లి? ఆహా, నా భాగ్యం ఏమని చెప్పుదును అని ఆ తల్లిని ఎన్నో విధాలా స్తుతించింది. అటు తర్వాత కృష్ణమ్మ కుటుంబమంతా కూడా నిత్యం శ్రీ దుర్గాదేవిని కొలుస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. వారు అన్నపూర్ణమ్మ ఇంటికి ఎందుకు వచ్చారంటే అన్నపూర్ణమ్మ సదాచారాన్ని పాటించేది. ఏ పని చేసినా దుర్గాదేవిని తలుచుకునేది. ఆడపిల్లలు ఎవరు కనిపించినా వారిని దుర్గాదేవిగా భావించి ప్రేమగా చూసుకునేది. ఆడవారిని అమ్మవారిగా చూసేది. దుర్గాదేవి మీద ఆవిడకు అంతటి అపారమైన ప్రేమ భక్తి ఉన్నాయి గనుకనే ఆమె కోసం స్వయంగా అమ్మవారే దిగివచ్చింది. అలాగే ఈరోజు అమ్మవారు మహిషుడితో ఎలా యుద్ధం చేసింది, ఎలా గెలిచింది, అసలు ఈ మహిషాసురుడు ఎవరో తెలియజేసే పురాణ కథను వింటే చాలు మీ కష్టాలు పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాం. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నవరాత్రుల్లో ఆఖరి రోజునే విజయదశమి అని దసరా అని పిలుస్తూ ఉంటారు. విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ విధంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దసరా వంటి పండుగలు చేసుకోవటంలో వెనుక అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఈ పండుగలను నిర్ణయించిన సుప్రసిద్ధులైన పురాణ పురుషులు, ఋషులు వాటిని పాటిస్తే వచ్చే అధిక ప్రయోజనాల గురించి చాలా చెప్పారు. దసరా అంటే మామూలుగా చెప్పాలంటే చెడుపై మంచి విజయం సాధించడంగా పేర్కొనాలి. దేవతలను ఆరాధించటం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాం. ఆ విధంగా చెడుని నిర్ణయించే యోగ్యతను మనం సాధించగలుగుతాం. అప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా పద్ధతిగా ఉంటుంది. దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాం. మనం తెలియక దసరా అని పిలుస్తూ ఉంటాము. కానీ దాని యథార్థమైన పేరు దశహర. దశ అంటే 10, హర అంటే నశించటం. వరగర్భంతో ప్రజలను పీడించే రావణాసురుడి 10 తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు. కాబట్టి ఈ రోజున దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంగా నిర్వహిస్తారు. అంతేకాదు మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదం, ఆశ్చర్యం, అహం, కౌర్యం, పాపం, చింతన, ద్వేషం అనేది 10 రకాలైన చెడు గుణాలను నశింపచేయమని చెప్పేదే దసరా పండుగ. శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు. కాబట్టే దీనిని విజయదశమి అని పిలుస్తారు. దసరా రోజే ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు, బాణలనే కాదు, మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాములవారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేస్తారు. స్కూల్కు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను, పెన్నులను, ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు ల్యాప్టాప్, ఐడి కార్డులను, వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని, ట్రాక్టర్ పాలాలను దేవుడు పాదాల చెంత ఉంచి పూజ చేస్తారు. కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేస్తారు. సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా
కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అని 2 కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవటం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు. కరంభుడు పంచనందం అను మడుగులో దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి నిష్ఠతో అగ్నిదేవుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురి చేసింది. తన పదవికి పోటీ వస్తారేమో అని ఇంద్రుడు మొసలి రూపం ధరించి కరంభుడి పాదాలు పట్టుకొని నేలల్లోనికి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురి అయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది. కానీ ఓ దీక్షితుడు కోపోద్రిక్తుడు కాకూడదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడే ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోసాగాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. అప్పుడు రంభుడు, అగ్నిదేవా, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు. అలాగే నాకు చావు లేకుండా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన్న నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. కానీ చావు అనేది సహజం గనుక పూర్తిగా చావు అనేది లేకుండా వరం ఇవ్వటం కుదరదు. కానీ నీవు మనుషుల వల్ల చనిపోకుండా వరం ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె కామార్తెయై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దున్నపోతుగా మారి దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ గేదె గర్భవతి అయ్యింది. రంభుడు సంతోషించి తన అసలు రూపంలోనికి మారి ఆ గేదెను తన పాతాళ నగరానికి పట్టపు రాణిని చేసి దాన్ని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పడి గుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుణ్ణి గుండెల్లో బలంగా పొడిచింది. దాంతో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. ఎందుకంటే రంభుడు మనుషుల వల్ల చావడు అనే వరం ఉంది. అందుకే రంభుడు జంతువు వలన మరణిస్తాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని వెంటబడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతోనున్న ఆ గేదె అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం ఆ యక్షులు ఆ రాజ మహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపేయికి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణ నాథుణ్ణి ప్రార్థవదేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ గీదె పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు, మహిష రాక్షస సంగమ సంజాతుడు. తరువాత మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మహిషాసురుడికి మానవుడిగా మరియు జంతువుగా మారే శక్తులు ఉన్నాయి. వంశానికి ఆశాదీపంలో జన్మించిన
మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాల కదలికలలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అంచలంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇంకా తపస్సు చాలించు, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరేదైనా వరం కోరుకో అని అనటంతో మహిషాసురుడు ఇలా ఆలోచించసాగాడు. మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపోయాను, కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్లుగా ఆలోచించి, స్త్రీలు పురుషులతో సమ ఉచ్చీలు కాదు కాబట్టి, వారు శాంత స్వరూపులు కాబట్టి, వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవ, స్త్రీ చేతులలో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అటులనే తదాస్తు అని మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. దాదాపుగా మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, తనకు పురుషులతో ఎటు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చెయ్యాలని అనుకున్నాడు. వెంటనే సైనికులతో, సైనికులారా, విజయకాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుదుముట్టుదాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు. చాలాసార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయపాలై ఇంద్రలోకాన్ని విడిచిపోయాడు. ఇక ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగపోయసాగాడు. భూలోకంలో దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నిటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవ్వరు యజ్ఞయాగాదులు చేయరాదని, అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించాడు. అలా చెయ్యని వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు. మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికేగి కైలాస నాథుడైనటువంటి ఆ బోలా శంకరుడికి మహిషాసురుడి అకృత్యాలు వివరించారు. అప్పుడు బోలా శంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి, మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందటం వలన మరియు సహజంగానే అతను శక్తివంతుడవ్వటం వలన మహిషాసురుని తుద ముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుణ్ణి, విష్ణుదేవుణ్ణి శంకరుడు కలుపుకుని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు. 1000 చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా, విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా, సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్ర రూపురాలై గర్జించే సింహాన్నే తన వాహనముగా చేసుకొని రణరంగానికి పయనమయ్యింది. ఆ భీంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గాదేవిపై దండెత్తగా, ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది. చెడుపై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశమిగా మనం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. 9 రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత
విజయం సిద్ధించినది కాబట్టి ఈ పండుగనే మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాము. దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి, ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజను ఎర్రటి గాజులను ఉంచండి. ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురి చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్ళి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి, పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది, సంపదలు రెట్టింపవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ లేదా మీకు తోచినంత ధనాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి, సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి, మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి, దరిద్రం మాయమైపోతుంది, ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. అలాగే ఈ దసరా రోజున ధర్మం, కర్మ ఈ రెండిటిల్లో ఎవరు గొప్ప అనే విషయాన్ని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, సకల దరిద్రాలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ధర్మము, కర్మ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నారు. ఇక ఇలా విషయం తేలదు అని మనం దేవేంద్రుని వద్దకు నేరుగా వెళ్దాం, ఆయనే మనలో ఎవరు గొప్పవారో చెప్తారు అని అనుకుని నేరుగా ఇద్దరూ కలిసి ఇంద్రుని వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన ఇంద్రుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు జరిగిందంతా కూడా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే నిర్ణయించండి అని అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు రెండూ కూడా చాలా ముఖ్యమైనవే, చాలా గొప్పవే, వీటిల్లో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పగలం అని సంకటంలో పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలకు గురువైన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అన్నాడు, మీ ఇద్దరి సందేహం తీరాలంటే మనం ఒక పనిని చేయాలి. భూలోకంలో విక్రమాదిత్యుడు అనే రాజు ఉన్నాడు. ఆయన మహాధర్మాత్ముడు, మహాజ్ఞాని. ఆయన మీ సందేహాలన్నిటినీ తీరుస్తారు. మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేరుదాం అని అన్నాడు. దాంతో ఇంద్రుడు, బృహస్పతి, ధర్మము, కర్మం వీరంతా విక్రమాదిత్యుని రాజ్యానికి చేరుకున్నారు. వారిని చూసి విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి, దేవా మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, వీరు ధర్మము, కర్మ వీరిలో ఎవరు గొప్ప అనే గొడవ మొదలైంది. ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలి అని చెప్తాడు. అది విన్న విక్రమాదిత్యుడు, దేవా మీకు అన్నీ తెలుసు, కానీ నా ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియజేయాలి అని అనుకుంటున్నారు. మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియజేస్తాను, కానీ దానికోసం మనం ఒక వనానికి వెళ్ళవలసి ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత అందరూ కలిసి వనానికి చేరుకున్నారు. ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు మొదట ధర్మంతో ఇలా అంటున్నారు, ధర్మమా నీవు ఎందువలన గొప్పవాడివో వివరించు అని అడుగుతాడు. ఇప్పుడు ధర్మము, రాజా నేనే గనుక లేకపోతే లోకంలో అనేక ఘోరాలు జరుగుతాయి. మానవులు వావి వరసలు మర్చిపోయి నీచమైన కర్మలు చేస్తారు. ధర్మమే లేకుంటే ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది. అందువలన నేనే గొప్ప అని అంటుంది ధర్మము. అప్పుడు విక్రమాదిత్యుడు, కర్మ నీవు ఏ విధంగా గొప్పవాడివి అని అడుగుతారు. అప్పుడు కర్మ, మహారాజా ఒకవేళ నేనే గనుక లేకపోతే ఈ లోకమే నడవదు, ఈ లోకంలో ఏమీ జరగదు, అంతా స్తంభించిపోతుంది. ఏ చిన్న కార్యమైనా నేనే చేయాలి, అందువల్ల నేనే గొప్ప అని అంటుంది కర్మ.
అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటున్నారు. హే కర్మ, నువ్వు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనలో కలిసి ఆయనను మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకో అని అన్నారు. అప్పుడు ధర్మము మహారాజు వద్దకు వచ్చి, హే మహారాజా, నేను ధర్మాన్ని, నేను ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను. ఈ పనిలో కర్మ మాత్రమే తన పనిని పూర్తి చేస్తుంది, నేను వెళ్ళను అని అంటుంది. అలా చెప్పి ధర్మము మానవునిలోనికి ప్రవేశించలేదు. వెంటనే కర్మ మాత్రం అతని దగ్గర వెళ్ళి ఇలా అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి, నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు కర్మ ఇలా అంటుంది, ఓ మానవుడా, నేను నీ కర్మను, నేను కూడా నీ వెంట వస్తాను. నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలి అని అంటుంది. ఇలా ఇద్దరూ కలిసి మెల్లగా గురువు ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు. ఇలా చేరుకుంటున్న సమయంలోనే అక్కడ ధర్మం లేని కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం మెల్లమెల్లగా తగ్గిపోయింది. అతను మంచి చెడు అనే విచక్షణను కోల్పోతాడు. అలా వారిద్దరూ గురువు గారిని చేరుకున్నారు. ఆ సమయంలో గురువు తపస్సులో ఉన్నారు. వచ్చిన ఆ వ్యక్తి గురువును తపస్సు నుంచి లేపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువలన ఎంత పిలిచినా గురువు మాత్రం కన్నులు తెరవలేదు. ఆ తరువాత ఆ వ్యక్తి అనగా శిష్యుడు గురువును కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు అతనిలో కర్మ మాత్రమే ఉంది, ధర్మము లేదు. అందువలన ఈ క్రూరమైన పనిని చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గురువుగారు తపస్సు నుండి లేచి చూస్తే తన ప్రియ శిష్యుడే తనను కొడుతున్నాడు. అప్పుడు గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువలన ఆ గురువుకు విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడు అని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాడిదగా మారిపో అని శాపం ఇచ్చారు. వెంటనే ఆ శిష్యుడు గాడిదలాగా మారిపోయాడు. అలా గాడిదలాగా మారిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుని వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, మహారాజా, నేను కర్మను, నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదలాగా మార్చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు ధర్మమును పిలిచి, ఓ ధర్మమా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు అని అంటారు. వెంటనే ధర్మము ఆ గాడిదలో కలిసి గురువుగారి దగ్గరకు చేరుకుంటుంది. గురువులోకి ధర్మము ప్రవేశించగానే నా వల్ల పెద్ద అనర్థమే జరిగింది, నా ప్రియ శిష్యుణ్ణి నేను శపించాను అంటూ చాలా బాధపడతారు. ఆ తర్వాత శపించబడిన వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకుంటాడు. అప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండటం వలన దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది. తన భర్తను గురువు శపించిన విషయం తెలుసుకుని ఆ గాడిద రూపంలో ఉన్న తన భర్తను తీసుకుని గురువు వద్దకు చేరుకుని ఆయనతో ఇలా అంటుంది, ఓ గురుదేవ, నా భర్త అజ్ఞానం వలన ఈ తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించి నా భర్తకు పూర్వ రూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ గురువు, అమ్మా, నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు, కానీ శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది. ఇతనికి ఎప్పుడైతే దేవేంద్రుడైన ఇంద్రుడు అలాగే బృహస్పతి ఇద్దరినీ ఒకేసారి ఇతను దర్శిస్తారో ఇతనికి శాప విమోచనం జరిగి ఇతనికి పూర్వ రూపం లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఓ గురుదేవా, ఇంద్ర, బృహస్పతి ఎక్కడ ఉన్నారో వారి దర్శనం మాకెలా సాధ్యం అని అంటుంది. వెంటనే ఆ గురువు తన దివ్య దృష్టితో చూసి, నువ్వేమీ బాధపడకు, ఇప్పుడు ధర్మం నీ వెంట ఉంది. నువ్వు వెంటనే రాజా విక్రమాదిత్యుని ఆస్థానానికి వెళ్ళు, మీకు అక్కడ వారిద్దరి దర్శనం లభిస్తుంది అని అన్నారు గురువుగారు. ధర్మం ప్రభావం చేత శపించబడిన భర్తను తీసుకుని ఆమె విక్రమాదిత్యుని ఆస్థానానికి చేరుకుంటుంది. అప్పటికే అడవి నుంచి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ గాడిద రూపంలో ఉన్న ఆ వ్యక్తికి కలిగింది. వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వ రూపాన్ని పొందారు. అలా ముందుగా వెళ్ళిన కర్మ ఒక మనిషిని గాడిదిగా, ఆ తరువాత ధర్మం మాత్రం ఒక గాడిదను కూడా మనిషిగా మార్చింది. అదే ధర్మం యొక్క గొప్పతనం. అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నారు, హే కర్మ, నీవు గొప్ప వాడివి కాదు, నువ్వు ఎప్పుడూ గొప్పవాడిగా ఉంటావో తెలుసా? ఎప్పుడైతే నీ వెంట ధర్మము, నీతి, జ్ఞానము ఉంటాయో అప్పుడే నీవు గొప్పవాడివిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అన్యాయము, అధర్మము లాంటి
వెంట పడతావో అప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు. ధర్మము నీ వెంట నిరంతరం ఉంటేనే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు, లేకపోతే లేదు. అందువలన అన్నిటికంటే ధర్మమే చాలా గొప్పది. ఆ ధర్మంతో చేసే కర్మ ఇంకా గొప్పది అని అన్నారు ఆ విక్రమాదిత్యుడు. విన్న ధర్మము కర్మ రెండూ కూడా తమ గురించి తాము పూర్తిగా తెలుసుకున్నాయి. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమిపై అవతరించి అధర్మాన్ని అంతం చేసి ధర్మ స్థాపన చేస్తారు. అందుకే అంటారు ధర్మో రక్షితి రక్షితః అని. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అలాగే ఈరోజు దుర్గమ్మ విజయవాడలోనే ఎందుకు వెలిసింది? అమ్మవారు అక్కడ ఎలాంటి లీలలు చేశారో తెలిపే కథలను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారు ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా ఇక్కడే ఎందుకు వెలిశారు అనడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. కృతయుగంలో కేలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేశాడు. చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలి అని అడిగితే ఆ తల్లి ఎప్పుడూ తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ కేలుడు. దానికి దేవి సమాధానం ఇస్తూ, రాబోయే కాలంలో నేను భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను. నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేస్లో ఉండు అని చెప్తుంది. అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడుతుంది. అద్రి అంటే కొండ అని అర్థం. ముందే పార్వతీదేవి శక్తి, కానీ అది బయటకు రావటం మహిషాసుర సంహార సమయంలో జరిగింది. అలా మహిషాసురుణ్ణి అంతం చేశాక దేవి ఉగ్రరూపంలో ఉంది. దేవతలందరూ ఆమెను చూసి భయపడిపోయారు. దేవతలందరూ ఆమెను ఇక్కడే భూమి మీద ఉండి ప్రజలను కాపాడమని కోరారు. దాంతో ఆమె కీలాద్రి మీద వెలసింది. అక్కడ మొట్టమొదట పూజ ఇంద్రుడి చేశాడు గనుక ఇది ఇంద్రకీలాద్రిగా మారింది. అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే అమ్మ శాంతిస్తుందని భావించి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి 10 అశ్వమేధ యాగాలు చేసి శివుణ్ణి పూజించాడు. దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. బ్రహ్మదేవుడు మల్లికా పూలతో పూజించాడు గనుక ఆయనను మల్లేశ్వరుడు అని పిలుస్తారు. విజయవాడలో ఈ విధంగా దుర్గమ్మ మల్లేశ్వర స్వామి వచ్చారు. ఈ అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉండేవారు. కానీ ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడి మల్లేశ్వర స్వామి జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు అని చెప్పి మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని మార్చి శాంతి రూపంలో ఉంచి ఇక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా శ్రీ చక్రాన్ని కూడా ఉంచారు. ఇలా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద పూజలు అందుకుంటుంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే నమ్మగలరా? వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా అది ముమ్మాటికి నిజం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు విజయవాడ పోలీసులు. ఎన్నో ఏళ్లుగా ఆ సాంప్రదాయం కొనసాగుతోంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఏ పూజ చేసినా 1 టౌన్ పోలీసులు పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది. మరి ముఖ్యంగా దసరా ఉత్సవాలు ప్రారంభం అవ్వాలంటే పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి మొదటిసారి తీసుకురావాల్సిందే. బెజవాడ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సందడి మొదలవుతుంది. నవరాత్రులు ప్రారంభం ముందు రోజు రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెను తీసుకుని వెళ్తారు అధికారులు. పోలీస్ స్టేషన్ నుంచి అందించిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పురాణాల ప్రకారం 14-15వ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాలను పరిపాలించేవారు. ఆ సమయంలో ప్రస్తుతం విజయవాడ ఉన్న స్థలంలో ఎలాంటి పట్టణం, గ్రామం ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అడవులు ఉండేవి. ఆ ప్రాంతమంతా క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి. కొంతమంది జాలర్లు కృష్ణానదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డి రాజులు 2 సిపాయిలను నియమించారు. వారిలో ఒకరి పేరు మంగయ్య. ఆ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వర్తించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకువెళ్ళేవారు.
కొండపల్లిలో వెళ్లే మార్గం మధ్యలో, అంటే ప్రస్తుతం విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేద తీరేవారని చరిత్ర చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారట అప్పటి పాలకులు. కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేద తీరేందుకు అనుకూలంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారు. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరును జాలర్లపల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలర్లపల్లిలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారు. సిపాయిగా ఉద్యోగం పోగొట్టుకున్న మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకుని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్ళాడు. అక్కడ ఓ ప్రాంతంలో కూర్చుని ఏదో పరధ్యానంలో ఓ చిన్న రాయిని తీసుకొని మట్టిపైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడు. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి ఓ చిన్న విగ్రహం లాంటి రూపం బయటపడింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవటంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పూనుకుంది. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టి, ఏం మంగయ్య, నేను అనుగ్రహించినా నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా అంటూ అడిగింది. ఆ మాటలు విన్న మంగయ్య విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్ళి విగ్రహాన్ని వెలికి తీసి చూశాడు. అది ఓ అద్భుతమైన అమ్మవారి విగ్రహం. ఆ విషయం జాలర్లపల్లెలోని ప్రజలకు తెలిసి తిలకించి అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయటం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఓ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించింది. అలా కనిపించిన అమ్మవారు, మంగయ్య, నన్ను నీ తోబుట్టువుగా భావించు. దసరా ఉత్సవాలకు మొదటిసారెను నీ చేతుల మీదుగా అందించు. అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను అని చెప్పి మాయమైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమయ్యింది. దాంతో అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతని కూతురిలా వచ్చిందని ప్రజలు నమ్మకం. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలం అయిపోవటంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. రాబర్ట్ హెన్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి, ఆ పోలీస్ స్టేషన్ గురించి ఓ శిలాశాసనంలో రాయించారు. కానీ ఆ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు రావటంతో ఇప్పుడు ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ 1 టౌన్ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావించి మొదటిసారెను అమ్మవారికి అందిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. బెజవాడ దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత. ఆ తల్లి ఎప్పుడూ బెజవాడలో సంచరిస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అందరూ నమ్ముతారు కూడా. మన పెద్దల కాలం నుండి దీనికి సంబంధించిన ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. అది 1955వ సంవత్సరం. అప్పుడే రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మూవీ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. రైతులకు బాగా కనెక్ట్ అవ్వటంతో మన స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ సినిమాను చూశారు. ఈ సినిమాని చూడడానికి మనుషులే కాదు, స్త్రీ రూపంలో ఆ దుర్గమ్మ కూడా వచ్చి చూసింది. అది సెకండ్ షో కావటం వలన మూవీ అయిపోయాక ఆమె బయటకు వచ్చి ఒక రిక్షా అతన్ని ఇంద్రకీలాద్రికి వెళ్ళాలని అడిగింది. ఆ రిక్షా అతను కూడా సరే అమ్మా అని ఎక్కించుకొని రిక్షా తొక్కుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ రిక్షా అతని పేరు వెంకన్న. రిక్షా ఎక్కిన ఆమె ఎర్రటి చీర కట్టుకుని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని స్వయంగా అమ్మవారిలాగా ఉంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు, అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం వేయట్లేదా అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, అమ్మా, దుర్గాదేవి మా తల్లి. తల్లి దగ్గర ఏ బిడ్డకు భయముంటుంది చెప్పు తల్లి, భయమెందుకు మాకు అన్నాడు. కొంత దూరం వెళ్ళగా
ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని ఆమెను అడుగుతాడు. కానీ వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో. రిక్షావాడు ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటి అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని అక్కడి నుండే అడుగుతాడు వెంకన్న. అప్పుడు ఆ అమ్మాయి నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. వెంకన్న తలపాగాలో చూసుకోగా అమ్మవారి బంగారుపు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. మళ్ళీ ఆవిడ వైపు వెంకన్న తిరిగి చూస్తాడు. అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది. వెంటనే ఆయనకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ, ముగలమ్మల మూలపుటమ్మ దుర్గమ్మే అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున వచ్చి ఏమయ్యింది ఏంటి అని అడుగగా వారికి జరిగిందంతా కూడా చెప్తాడు. బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారే అని అర్థమైపోతుంది. ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు, ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణె ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు, అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను, మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది, నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్ అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి, చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా, మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా, నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్ మీరు భలేవారు,
ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది.
అమ్మవారి శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది. ప్రాచీన కాలమున హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే దానవుడు ఒక రాజగురువుకు పుత్రుడుగా పుట్టాడు. మిక్కిలి భయంకరుడు. దేవతలకు ప్రియమైనవి, విలువైనవి వేదములు కనుక వాటిని దొంగిలించితే వారి గౌరవము తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందుటకు 1000 ఏళ్ళు కేవలం వాయుభక్షకుడిగా తపస్సు చేసి తన ఘోర తపముచే బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వేదములు తనకు లభించాలని, దేవతలను ఓడించే బలం కావాలని కోరుకున్నాడు. తపమునకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునుని వరమొసంగి అంతర్ధానమయ్యెను. అప్పటి నుండి బ్రాహ్మణులు వేద మంత్రములు మర్చిపోయారు. స్నాన, జప, తప, హోమ, యజ్ఞములు మొదలగు వైదిక కర్మలన్నిటినీ కూడా నశింపచేశాడు. సృష్టి అంతటా ఘోర అనర్థము జరిగిపోయెను. యజ్ఞములు లేవు, హవిసులు లేవు, ఘోర కరువు, వర్షములు లేవు. వందలాది సంవత్సరాలు పంటలు లేక పొలములు ఎండిపోయాయి. నీరు ఒక్క చుక్క కూడా లేక మనుషులు, పశువులు ప్రాణములు విడిచి పెడుతూ ఉన్నారు. శవములు గుట్టలుగా ప్రోగు అగుచూ ఉండెను. రాక్షసులు అహంకారముతో దేవతల అమరావతిపై పడి చుట్టుముట్టిరి. అసమర్థులై దేవతలు హిమాలయములకు, కొండలు, గుట్టల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. అక్కడే జగదంబను ధ్యానము చేయుచూ కాలము గడుపుచూ ఉన్నారు. బ్రాహ్మణులు అన్నీ మరిచిపోయి వనములలో తిరుగుచూ విచారించుచూ ఉన్నారు. చివరికి హిమాలయములను చేరుకుని వారు కూడా ఆ పరమేశ్వరుని ధ్యానము, పూజల ద్వారా స్తుతించసాగారు. అమ్మ, నీ మాయ వలనే ఇట్లు జరుగుచున్నది. నీకు తెలియని సృష్టి లేదు. ఈ భయంకర విపత్తు నుండి మమ్ములను కాపాడు తల్లి. వేదాంత వేద్యవు, చిత్రారూపిణివి, సకల ఆగమశాస్త్రములు సతీ సతీ అని నిన్ను స్తుతించుచూ ఉన్నవి. అమ్మ భగవతి శరణు శరణు అని వారందరూ కూడా విలపించుచూ ఉన్నారు. వారి మరువున్న ఆ భువనేశ్వరి, మహేశ్వరి అఖండ తేజముతో, అనంత నేత్రములతో దివ్య రూపమున వారికి దర్శనమొసంగెను. కన్నులు నీలి కమలముల వలె ప్రకాశించుచూ ఉన్నాయి. చేతులలో బాణములు, కమల పుష్పములు, చిగురుటాకులు, దుంపలు, కూరగాయలు ఉండెను. ఆకలి దప్పులు తొలగించే శాకములు, ఖాద్య పదార్థములు, రసభరితమైన ఫలములు ఆమె హస్తముల యందు శోభితమై ఉన్నవి. గొప్ప ధనస్సు కూడా ఉన్నది. సహస్రకోటి సూర్యకాంతితో ఆమె గొప్ప వెలుగు పుంజము వలె ఉన్నది. ఆ కరుణామయి అనంత నేత్రముల నుండి నీరు ఉబకసాగెను. 9 రాత్రులు కన్నుల నుండి అశ్రుధారలు జలధారలై కురిసెను. ఆ జలధారతో ప్రాణులన్నీ కూడా సంతుష్టిని చెందాయి. నదులు, సముద్రములు నీటితో నిండి కలకలలాడెను. దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చిరి. వారు కూడా ఆ పరమేశ్వరిని మనఃపూర్వకముగా కన్నీట జలములతో శరణాగతిని వేడిరి. అనేక విధముల స్తుతించిరి. వారి శక్తిని తిరిగి వారికిమ్మని, ఆ దుర్గముని జయించి వారిని కాపాడమని పరిపరి విధముల స్తుతించిరి. ఆ పరమేశ్వరి కరుణామయి వారి దీనమైన ఆలాపనలను విని కరిగిపోయెను. అనేక శాకములను, రుచికర ఫలములను, అన్నమును ఇచ్చి పశువులకు కొత్త తృణములను వసంగెను. అందుచే ఆమెను వారందరూ కూడా శాకాంబరి అని పిలిచిరి. వేల కొలది కన్నులతో జలమును వసంగినది కావున ఆమెని శతాక్షి అనే నామముతో పిలిచిరి. దుర్గమునికి ఆ వార్త తెలిసింది. వెంటనే వాడు అంతులేని సైన్యముతో దేవతలపైకి యుద్ధమునికి వచ్చెను. కానీ ఆ దేవి నలువైపుల నుండి తేజోమయీ చక్రముచే దేవతలను కాపాడుచు దుర్గమునిపై బాణ పరంపర కొనసాగించెను. ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, జంభిని, మోహిని, చిన్న మస్త, గుహ్యకాళి మొదలగు శక్తులు ఉద్భవించి దుర్గముని సైన్యముతో మహాయుద్ధము చేసెను. శంఖ మృదంగముల శబ్దములతో భీతిని గొల్పెను. స్వయముగా దుర్గముడు యుద్ధమునకు దిగెను. మహేశ్వరికి దుర్గమునికి భయంకర యుద్ధము జరిగెను. వాడి గుర్రములను తన బాణములతో నేలగూల్చెను. జగదంబ ప్రయోగించిన 5 బాణములతో దుర్గముని ధ్వజము, రథము కూలెను.
వాడి వక్షస్థలమును బాణములు చీల్చివెయ్యగా ఆ భయంకర దానవుడు నేల కూలెను. వాడి తేజము అమ్మలో కలిసిపోయెను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సకల దేవతలు అంబను 1000 నోళ్ల శతాక్షి అని శాకాంబరి అని కొనియాడిరి. ఆ పిమ్మట మహేశ్వరి దైత్యుల నుండి వేదములను లాక్కుని దేవతలకు ఇచ్చెను. ఆ వేదములు లుప్తమైన కారణముచే అనర్థము జరిగినని, బ్రాహ్మణులు నిత్యము వేదములను పఠించుచు తనను పూజించవలెనని, వేదవాణి తన శరీరమని వాటిని రక్షించవలెనని మధురముగా పలికెను. నా చేతిలో దుర్గముడను రాక్షసుడు హతమయ్యను గనుక దుర్గా అను నామముతో తనను పిలిచిన వారు ఎవ్వరైనను సరే తన మాయను చిన్నాభిన్నము చేసి తన స్థానమును పొందెదరని దేవి పలికెను. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుర్గామాత ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో వద్దన్న డబ్బే డబ్బు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.